ప్రతి కుమారుడు పుట్టినవాడు యందు విశ్వాసమును ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించను. దేవుడు యేసు ప్రభుని ఎందుకు ఈ లోకానికి అనుగ్రహించాడంటే మనమెవరము నశించిపోకూడదని, మనములో ప్రేమించి మనమందరము పరలోకానికి రావాలని తన సొంత కుమారుని ఈ లోకానికి అనుగ్రహించెను. యేసు ప్రభు ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు, ఒక వరముగా మనకి ఇచ్చాడు. ఆయన చిన్న ప్రార్థన చేసుకునే వాక్యాన్ని వాక్యాలకు వెళ్దాము. ప్రార్థన. తండ్రి, నిలబడిన దాసుని నీ నోటి మూరుగా వాడుకోనండి. నువ్వే మాతో మాట్లాడి నా మరి మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ యెహోవా నిస్సి ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఎంతటి షలోమ్, ఎంతటి సమాధానము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన సొంత కుమారుని మన కోసం ఇచ్చేసాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా తన కుమారుని ఇవ్వాలంటే ఎవరు ఎందుకు ఇవ్వరంటే, వాళ్ళ ఆస్తి అయినా వాళ్ళకున్నది ఏదైనా ఉందంటే అది కుమారుడే. తనకంటూ ఏదైనా ఉందంటే తన కుమారుడే. తన కుమారుని అడిగితే ఎవరు ఇవ్వరు. కానీ తన కుమారుని దేవుడు మన కోసం ఇచ్చేసాడంటే, దేవుడు మనం ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. చూడండి, గమనించండి. నువ్వేదైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరైనా నేను ఏదైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? లేదు. మనం అడగగానే ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, నా కాడ ఏం చెప్తావు? ఫస్ట్ మాట ఏం చెప్తావు? అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తావు? అడిగితే అదే చెప్తావు. ఫస్ట్ అడగగానే ఫస్ట్ నోట్లో వచ్చే మాట ఫస్ట్ మాటే లేదు. లేదు, ఫస్ట్ మాట. నువ్వేమైనా అడగలే ఫస్ట్ ఆ వ్యక్తి సైడ్ చూస్తాము. ఆ వ్యక్తితో మనకి నచ్చిన వ్యక్తి అయినా నచ్చిన వ్యక్తి అయినా, నచ్చిన వ్యక్తి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిన వ్యక్తి అయితే ఇవ్వాలా ఇవ్వకూడదని ఆలోచించి మాట్లాడి అవతలంతా మాట్లాడుతూ ఉంటాం. లోపల మాత్రం ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది డిసైడ్ చేసుకుంటా ఉంటాం.